ఎంతో హెల్తీ అలాగే చాలా సింపుల్‌గా పిల్లలకు నచ్చే విధంగా చేసే ఈ క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టుకొని అందులో 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున వేసి దూరగా వేయించుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇవి వేగాక ఇందులో పసుపు, కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసి ఇందులో కాస్త రుచిగా ఉండడం కోసం జీరా పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు వీటిని కలుపుకున్న తర్వాత వీటిని కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవి మాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ అలాగే క్యారెట్ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు క్యారెట్ అనేది స్టీమ్ చేసుకుంటే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. అలా స్టీమ్ చేయడం వల్ల రైస్ కూడా బేగా అయిపోతుంది. త్వరగా లంచ్ బాక్స్